నమస్తే అండి. సుమా మీది ఏ ఊరు అని చాలామంది అడుగుతున్నారు కదండి. మాది పిఠాపురం పక్కనే ఉన్న చిన్న పల్లెటూరు అండి. పిఠాపురం అంటే ఎక్కడా అని మీకు సింపుల్గా తెలియాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేసినట్టుగా మీ అందరికీ తెలుసు కదండి. ఆ పిఠాపురం పక్కనే ఉంటుందండి మా ఊరు. అయితే ఈ వీడియో ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి కదండి. ఆ ఎలక్షన్స్ పట్ల నా ఎక్స్పీరియన్స్ ఏంటో, ఇప్పుడున్న గవర్నమెంటే మళ్ళీ వచ్చినా లేదా కొత్త గవర్నమెంట్ వచ్చినా వారు పెట్టిన కొన్ని సంక్షేమ పథకాలతో పాటు ఇంకా ఎలాంటి పథకాలు పెడితే బాగుంటుందో, డబ్బులు పండగ అని ఎందుకన్నానో, నా పాత శారీస్ని లాంగ్ డ్రెస్లుగా కుట్టుకున్నాను, ఆ డ్రెస్లు చూపిస్తూ చాలా విషయాలు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. మీకు కనిపించే ఈ బిల్డింగ్ వచ్చేసి గోకులం హోటల్ అండి. ఎలక్షన్స్ అయ్యేంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఈ హోటల్లోనే స్టే చేశారు. ఒకవేళ మీరు దూర ప్రాంతాల నుండి పిఠాపురంలో ఉన్న పాదగయ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చిన, సామర్లకోటలోని పంచారామాల్లో ఒకటైన భీమేశ్వర స్వామి వారి టెంపుల్కి వచ్చిన, లేదా ఇంకా ఇతర అవసరాల కోసం మీరు పిఠాపురం వస్తే కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు తట్టుకోగలం అని అనుకునే వాళ్ళు ఈ హోటల్స్లోని రూమ్స్ తీసుకొని ఉండవచ్చు. ఈ ప్లేస్ని మేము బృందావనం అంటామండి. ఈ బిల్డింగ్ లేకముందు ఇక్కడ ఒక నర్సరీ ఉండేది. మన ఇంటి దగ్గర ఉన్న చాలా మొక్కలు ఇక్కడ ఉండే నర్సరీలో కొన్నవే. 1 year క్రితమే ఆ హోటల్ కట్టారు. ఈ హోటల్కి రోడ్డుకి ఆపోజిట్లో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండి, ఆ చెట్టు కింద ఉన్న తాటాకుల గుడిసెలో కూరగాయలు అమ్ముతూ ఉంటారు. మాకు కావాల్సిన కూరగాయలన్నీ ఇక్కడే కొనుక్కుంటూ ఉంటాం. ఈ హోటల్ సామర్లకోట నుండి పిఠాపురంకి వెళ్ళే దారిలో పిఠాపురంకి 3 kilometerల దూరంలో ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారిని చాలా దగ్గరగా, చాలా క్లియర్గా కనిపించేలా వీడియో తీశాను. ఏదో సరదాగా మాత్రమే తీశానండి. తర్వాత ఆ వీడియో డిలీట్ చేసేసాను. పాలిటిక్స్ గురించి మనకెందుకులే అని. పప్పులో ఉప్పేసుకున్నామా లేదా, వంటింట్లో సరుకులు ఉన్నాయా లేదా, నా ఇల్లు నా సంసారం ఇదే నా లోకం అని అనుకునేదాన్ని. కానీ ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు 3 గంటల సేపు క్యూలో నిలబడి ఉన్నప్పుడు నేను చాలా విషయాలు తెలుసుకున్నానండి. నా పెళ్ళైన తర్వాత నాకు ఓటు హక్కు వచ్చిందండి. ఓటు వేయడం ఇది 3వసారి. ఫస్ట్ 2 సార్లు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది. అక్కడ సెక్యూరిటీగా ఉన్న పోలీసులను, జనాన్ని చూసి ఓటు వేసేటప్పుడు కూడా చాలా టెన్షన్తో వేశాను. ఎందుకంటే అప్పుడు ఓటు ఎందుకు వేస్తున్నాం, అసలు ఓటు ఎందుకు వేయాలో సరైన అవేర్నెస్ లేక ఓటు వేశాను. కానీ ఇప్పుడు 3వసారి ఓటు వేసేటప్పుడు మాత్రం ఓటు నా హక్కు, నా బాధ్యత అని తెలుసుకొని చాలా హ్యాపీగా ఓటు వేశాను. ఓటు వేయడానికి లైన్లో నిలబడినప్పుడు నాతో పాటు ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు ఆ 3 గంటల సేపు లైన్లో నిలబడి వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నానండి. వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే అన్ని పండుగల కంటే జనాన్ని తృప్తిపరిచే పండుగ, జనం ఇష్టంగా ఎదురు చూసే పండగ ఏదైనా ఉందంటే అది ఎలక్షనేనని తెలుసుకున్నాను. ఎందుకంటే ఎలక్షన్ అంటే డబ్బు, డబ్బు అంటే ఎలక్షన్. మంచి మార్గంలో నడవాలన్నా, చెడు మార్గంలో నడవాలన్నా, ఏ పనైనా ఎలా అయినా క్షణాల్లో సెటిల్మెంట్ చేసేసే సత్తా ఉన్నది డబ్బే అని తెలుసుకున్నాను. జనం ఓటు వేయడానికి ఎలా అలవాటు పడ్డారంటే, పిలవని పేరంటానికి ఎందుకు వెళ్ళడం అన్నట్టు, డబ్బు ఇవ్వని వాళ్ళకి ఎందుకు ఓటు వేయడం అనేటట్టు ఉన్నారు. ఇది జనం తప్పు అని నేను చెప్పట్లేదు, గవర్నమెంట్ తప్పు అని నేను అనట్లేదండి. ఎందుకంటే ఇలా తీసుకోవడాన్ని జనం ఎలా ఫీల్ అవుతున్నారంటే, మనం కొనే రూపాయి అగ్గిపెట్టె నుండి 10 రూపాయల పాల ప్యాకెట్ వరకు కూడా అన్నింటికి మనం ట్యాక్స్ పే చేస్తున్నాం కదా. మనం కట్టిన డబ్బులే మళ్ళీ మనం వడ్డీతో సహా 5 సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటున్నాం అని అంటున్నారు. ఒకవేళ డబ్బు ఇవ్వకుండా ఏ నాయకుడైనా వచ్చి, ప్రజలారా నేను మీకు ఓటికి నోటు ఇవ్వలేను కానీ మిమ్మల్ని అభివృద్ధి బాటలోకి నడిపిస్తానని, ప్రజాసేవ చేస్తానని, నిజాయితీగా తన తెలివితేటలతో రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎవరైనా ముందుకు వచ్చినా కానీ అలాంటి వాళ్ళకి మనం ఓటు వేయలేం. ఎందుకంటే తన దగ్గర డబ్బు లేదు కాబట్టి. ఏదేమైనా ఓటుకి నోటు ఇవ్వడం అనేది ఒక సంప్రదాయంగా మారింది. మంచిగా నిజాయితీగా ఉండేవాళ్ళు సమాజానికి కూడా నచ్చట్లేండి. అందుకే సిన్సియర్గా డ్యూటీ చేసే చాలామంది ఆఫీసర్లు ట్రాన్స్ఫర్లు అయిపోతూ ఉంటారు. నేను 2 సార్లు ఓటు వేశాను కానీ ఆ 2 సార్లు కూడా నాకు రాజకీయం అంటే ఏంటో తెలీదు. అలా అని ఇప్పుడు అంతా తెలుసని కాదులేండి. ఈ 3వసారి ఓటు వేసినప్పుడు మాత్రం కొంచెం రాజకీయం గురించి తెలుసుకున్నాను. అదేంటంటే అసలు రాజకీయం అంటే ఎందుకు ఎంత పోటీ పడతారో, ఊర్లో సర్పంచ్గా నెంబర్గా పోటీ చేసే వాళ్ళు కూడా ఎందుకెంత ఆతృతగా ఉంటారో, వీళ్ళ పేర్లే సరిగా రాయడం రాదు.
పోనీ చదువు లేకపోయినా సమాజం పట్ల ఎలా ఉండాలో స్వతంత్ర దినోత్సవం వస్తే కనీసం స్కూల్కి వెళ్ళి జెండా ఎగరేసే కార్యక్రమంలోనైనా పాల్గొనాలన్న కనీస ఇంకిత జ్ఞానం కూడా ఉండదు. ఊరి ప్రజల సమస్యలేంటో కూడా వీళ్ళకి తెలీదు. అయినా సరే రాజకీయ దాహం. వీళ్ళ దాహానికి కారణం ఏంటా అని తెలుసుకుంటే డబ్బు. ఊరికి అవసరమైన డ్రైనేజీల కోసం, వీధి రోడ్ల కోసం, వీధి లైట్ల కోసం, మంచినీటి సరఫరా కోసం, లేదా ఇంకా వేటికైనా సరే ఊరి పంచాయతీకి గవర్నమెంట్ ప్యాకేజీలు పంపిస్తూ ఉంటుంది. వీళ్ళు వాటిని సక్రమంగా ఊరి ప్రజల కోసం వాడకుండా వారి స్వార్థం కోసం ఆ డబ్బుని వాడుకుంటూ ఉంటారు. ఇలా చేస్తారని నేను ఈ ఎలక్షన్స్కే తెలుసుకున్నానండి. ఎలక్షన్స్లో ఓటుకి నోటు ఇవ్వడం చాలా కామన్ కదండి. అలాగే ఈ ఎలక్షన్స్కి కూడా డోర్ టు డోర్ ఓటుకి 100 రూపాయలు ఇమ్మని పైనుంచి ఆర్డర్స్ వస్తే వీళ్ళు ఒక్కొక్కరికి 20 రూపాయలు, ఒక్కొక్కరికి 50 రూపాయలు, ఒక్కొక్కరికి అసలు ఏమీ ఇవ్వలేదు. అలా చేసినందుకు కూడా ఎలక్షన్స్లో గొడవలు జరగడానికి కారణమవుతున్నాయి. ఇస్తే అందరికీ ఒకేలా ఇవ్వాలి కదా, లేకపోతే మొత్తానికి ఇవ్వకూడదు. పార్టీ చూసి కులాన్ని చూసి డబ్బులు ఇవ్వడం వల్ల ఊర్లో వాళ్ళకే విభేదాలు వచ్చి కలిసికట్టుగా ఉండవలసిన ఊరి ప్రజలు రాజకీయంగా పార్టీ పేర్లతో దూరమవుతున్నారు. రాజకీయంలో అందరూ ఇలానే ఉంటారు అని చెప్పట్లేదండి. కందుకూరి వీరేశలింగం గారు లాంటి వాళ్ళు ఉన్నారు, కాటేసే విష సర్పాల్ లాంటి వాళ్ళు ఉన్నారు. మన స్వతంత్ర సమరయోధులు ఏమీ ఆశించకుండానే దేశం కోసం, దేశ ప్రజల కోసం పోరాడారు. పోరాడిన వాళ్ళలో కొందరిని అండమాన్ జైల్లో పెట్టి ఎన్నో చిత్రహింసలు పెట్టి నరకం అంటే ఏంటో చూపించి వాళ్ళను అక్కడే ఉరితీసి చంపేవారు. ఎంత భయపెట్టినా వాళ్ళు వందే మాత్రమని అనేవాళ్ళు. మా స్వతంత్రం మాకు ఇవ్వండని, మనకు స్వాతంత్రం వచ్చే వరకు పోరాడారు. వాళ్ళు అంతగా పోరాడింది మన కోసమే, అంటే ప్రజాస్వామ్యం కోసం. మన పాలన మనమే చేసుకోవాలని అంత కష్టపడి బ్రిటిష్ వాళ్ళ నుండి మనల్ని బానిసలుగా విడిపిస్తే మనమేమో ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియకుండా డబ్బుకి బానిసలం అవుతున్నాం. నేను 7th ఉన్నప్పుడు అనుకుంటా చదివాను. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ గారు ప్రజాస్వామ్యం కోసం ఇలా అన్నారు: ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటారని. ఇప్పుడు ఎలా ఎన్నుకుంటున్నారంటే ఎవరు ఎక్కువ ఉచిత పథకాలు ఇస్తే వాళ్ళకే ఓటు వేసి ఎన్నుకుంటున్నారు. నా ఉద్దేశంలో ఉచిత పథకాలు ఇచ్చే కంటే ఉన్నవి ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తే మంచిదనిపిస్తుంది. వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు ఇవ్వడంలో అర్థం ఉంది. అలాంటి వాళ్లకు ఇవ్వడంలో తప్పులేదు. నేను అమ్మఒడి తీసుకుంటున్నాను కాబట్టి అమ్మఒడి కోసం చెప్తాను. నాకు సంవత్సరానికి 13,000 ఇచ్చే కంటే ఆ డబ్బుతో పిల్లలకు ఇంకా మెరుగైన విద్యను అందించవచ్చు. లేదా మధ్యాహ్నం పిల్లలకు పెట్టే ఫుడ్ని ఇంకా మంచిగా పెట్టవచ్చు. అప్పుడు ఎవ్వరూ ఇంటి నుండి బాక్స్ తీసుకొని వెళ్ళే అవసరం ఉండదు కదా. స్కూల్లో పెట్టిన ఫుడ్ తినమని నేను మా పిల్లలకు చెప్పినా మా ఫ్రెండ్స్ అందరూ ఇంటి నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారు. పైగా స్కూల్లో పెట్టిన ఫుడ్ బాగోదని చెప్తున్నారు. ఇక ఏం చేస్తామండి, తప్పక పిల్లల కోసం వంట చేసి బాక్స్ పంపించాల్సి వస్తుంది. ఇక్కడ మాకు లాసే, ఆ ఫుడ్ పిల్లలు తినకపోతే గవర్నమెంట్కి లాసే. 10 మంది పిల్లల్లో 2-3 పిల్లలు మాత్రమే స్కూల్లో తింటారేమో, మిగతా పిల్లలంతా ఇంటి నుంచి లంచ్ బాక్స్ తీసుకుని వెళ్తారు. ఫుడ్ వేస్ట్ చేయకూడదని స్కూల్లో నేర్చుకోవాల్సిన పిల్లలు స్కూల్లోనే ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ 13,000 ఇవ్వడమే ఎక్కువ అనుకుంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బు ఇస్తానని అంటుంది. ఇలా అంత డబ్బు వేస్ట్ చేసే కంటే ప్రైవేట్ స్కూల్లో ఉన్న విద్యా విధానాన్ని గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రవేశపెట్టచ్చు కదా. ప్రతి పిల్లాడు ఇంగ్లీష్ మాట్లాడేలా ఇంగ్లీష్ క్లాసులు చెప్పచ్చు కదా. మన మాతృభాష తెలుగే అయినప్పటికీ వేరే స్కిల్స్ ఏమైనా నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి కదా. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఇస్తే ఇంగ్లీష్ మీడియం అవుతుందా? క్లాసులు కూడా ఇంగ్లీష్లో చెప్తేనే ఇంగ్లీష్ మీడియం అవుతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ పథకాలలో నాకు బాగా నచ్చిన పథకం అంటే అది నాడు నేడు. శిథిలావస్థకు వచ్చిన చాలా గవర్నమెంట్ స్కూల్స్ని వీరి పాలనలో చాలా అద్భుతంగా మార్చారు. అది నేను నా కళ్ళారా చూశాను. మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు కాబట్టి. కొత్త గవర్నమెంట్ వస్తే 5 ఉచిత పథకాలు తీసుకొస్తామంటుంది. 1 మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, 2 ప్రతి మహిళకు నెలకు 15,000, 3 స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, 4 యువతకు 20 లక్షల ఉద్యోగాలైనా ఇస్తామంటుంది, లేదా నిరుద్యోగ వృద్ధిగా 3,000 ఇస్తామంటుంది. 5 ప్రతి ఇంటికి ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. ఇందులో నాకు నచ్చనివి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. ఈ 15,000 అందరికీ కాకుండా టాలెంట్ ఉండి ఉన్నత చదువులు చదువుకోవాలని ఉన్నా
చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న పిల్లలకి ఇస్తే మంచిది, లేదా ఉన్న చదువునే ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తే మంచిది. 2, ప్రతి మహిళకు నెలకి 1500, ప్రతి ఆడవారికి నెలకి 1500 ఇచ్చే కంటే తల్లి ఉండి తండ్రి లేని పిల్లలకు కానీ, తండ్రి ఉండి తల్లి లేని పిల్లలకు కానీ, కొందరికి తల్లి తండ్రి ఇద్దరూ లేక అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర పెరుగుతూ ఉంటారు, అలాంటి పిల్లలకు నెల నెల ఎంతో కొంత పెన్షన్ ఇవ్వచ్చు. లేదా వితంతువులకు, వికలాంగులకు, 60 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్లకు పెన్షన్ పెంచవచ్చు. ఇక మూడోది వచ్చేసి గ్యాస్ సిలిండర్లు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే కంటే గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు ఉన్న వాటికంటే తగ్గిస్తే మంచిది. ఇక రైతు గురించి, యువత గురించి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం గురించి అయితే నేను మాట్లాడను. ప్రతి ఒక్కరికి అవసరమైనవి మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా, ఆహారం, ఆరోగ్యం, విద్య, వీటిని సక్రమంగా ప్రజలకు అందించగలిగితే ఓటికి నోటు అవసరం లేదు, ఉచిత పథకాలు ఇవ్వనవసరం లేదు. కష్టపడి బ్రతికే వాళ్ళు ఎలా అయినా బ్రతుకుతారు. రాష్ట్రంలో, దేశంలో మాకంటే ఇంకా పేదరికంతో ఉండేవాళ్ళు చాలామందే ఉన్నారు. అలాంటి వారికి మెరుగైన సేవలు అందిస్తే చాలా వరకు పేదరికాన్ని అరికట్టవచ్చు. ముఖ్యంగా అరికట్టవలసింది మద్యపానం అండి. మా మామయ్య మందు ఎక్కువగా తాగడం వల్లే చనిపోయారు. తన పిల్లలు చిన్నప్పటి నుంచే మందు తాగే అలవాటు ఉండేదట. మా అత్తయ్య తన పిల్లలిద్దరిని 12 సంవత్సరాల వరకు ఎలాగోలాగా పెంచింది. తర్వాత మా వారు మా అత్తయ్యకు అండగా నిలిచి 15, 16 సంవత్సరాలకే కుటుంబ భారాన్ని తనపై వేసుకున్నారు. కుటుంబ భారాన్ని బాధ్యతగా చూసుకోవాల్సిన మగాళ్ళు తాగుడికి బానిసలైతే ఆర్థికంగా ఆ కుటుంబం ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఓకేనండి, ఓల్డ్ శారీస్ లాంగ్ ఫ్రాక్స్గా కుట్టానని చెప్పాను కదండి. ఈ మధ్య అసలు ఖాళీ లేక కుట్టాల్సిన బట్టలు, ఆల్టరేషన్ చేయాల్సిన బట్టలు చాలానే ఉన్నాయి. అందుకే ఫస్ట్ ఆల్టరేషన్ చేయాల్సిన బట్టలు కుట్టేసి తర్వాత లాంగ్ ఫ్రాక్స్ కుట్టడానికి శారీస్ కట్ చేశాను. ప్రీవియస్ వీడియోలో వీటికి లైనింగ్స్ తీసుకోవడం చూపించాను కదండి. అవి ఈ డ్రెస్లు కుట్టుకోవడానికే. అమ్మాళ్ళ ఇంటి నుంచి మామిడికాయలు తెచ్చుకున్నాను కదండి. అవి గడ్డిలో మొగ్గేసుకొని, ఎండాకాలం కాబట్టి చద్దన్నంలో నంచుకొని తినేస్తున్నాం. చద్దన్నంలో ఆవకాయ కూడా చాలా బాగుంటుంది, కానీ సమ్మర్ కాబట్టి తినట్లేదు. ఓకేనండి, నెక్స్ట్ మళ్ళీ టాపిక్లోకి వస్తే, రోడ్డు మీద మనం ప్రయాణించాలంటే సీట్ బెల్ట్ ఉండాలి, హెల్మెట్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి రూల్స్ ఉంటాయి. అలాగే మనం ఆర్టీసీలో కానీ ట్రైన్లో కానీ జర్నీ చేస్తే ఖచ్చితంగా టికెట్ తీసుకొని ప్రయాణించాలి. నెలకు ఇచ్చే పెన్షన్ ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. రేషన్ కూడా ఒక్కసారే తీసుకోవాలి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చే వాటిని మనం పొందాలంటే చాలా రూల్స్ ఉంటాయి. మరి ఇంత సిస్టమేటిక్గా రూల్స్ అమలు చేసే గవర్నమెంట్ ఎంత కొనుక్కున్న వాడికి అంత, ఎంత తాగిన వాడికి అంత అన్నట్టుగా మందుబాబులు తాగుతూ ఉంటే ఎందుకని గవర్నమెంట్ మద్యపానాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది? రోజంతా కష్టపడి రోజుకి 500 కూలి పని చేసుకుని సంపాదించేవాడు సగం మద్యపానానికే ఖర్చు పెడుతున్నాడు. ఒక్కొక్కరు ఇంట్లో 100, 200 అయినా ఇస్తారు. మా మాంగారు లాంటి వాళ్ళు అయితే మొత్తానికే ఇవ్వకుండా తాగేస్తారు. మరి అలాంటి వారి కుటుంబాలకు దిక్కెవరు? ప్రస్తుతం మన దేశం ఎకనామికల్గా డెవలప్మెంట్లోనే ఉంది కాబట్టి ఉచిత పథకాలు ఇస్తే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు బాగోవచ్చు. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకో 20-30 సంవత్సరాల తర్వాత కూడా దేశం ఇలానే ఉంటుందని గ్యారంటీ ఉందా? ఉచిత పథకాలు పేర్లు చెప్పి దేశాన్ని, అభివృద్ధి పేరు చెప్పి నేచర్ని దయచేసి పాడు చేయవద్దని నా వంతుగా మొరపెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే నేచర్కి మనం చేస్తున్న అన్యాయం వల్ల దాని ఫలితం ఎలా ఉంటుందో రీసెంట్గా బెంగళూరులో జరిగిన నీటి సమస్య వల్ల తెలుసుకున్నాం. ఒకప్పుడు ప్రజలను పాలించే చక్రవర్తులు చెట్లు పెంచడమే అభివృద్ధిని రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటితే, ఇప్పుడున్న చక్రవర్తులేమో చెట్లు నరకడమే అభివృద్ధి అన్నట్టు పచ్చగా ఉండే వాతావరణాన్ని స్మార్ట్ సిటీస్గా మారుస్తున్నారు. స్మార్ట్ సిటీస్గా మార్చడంలో తప్పులేదు, కానీ ఏ బిల్డింగ్లో వాడిన వేస్ట్ వాటర్ ఆ బిల్డింగ్ దగ్గరే భూమిలోకి ఇంకిపోయేలా ఇంకుడు గుంతలు ప్లాన్ చేయాలి. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత కంపల్సరీగా ఉండాలని ఒక రూల్ పెట్టాలి. మన భారతీయ సంప్రదాయాల్లో మాఘమాసంలోనూ, వైశాఖ మాసంలోనూ, కార్తీక మాసంలోనూ నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయడం ఒక ఆచారం. కానీ ఇప్పుడున్న నదుల్లో కానీ సముద్రాల్లో కానీ స్నానం చేస్తే ఎన్ని రోగాలు వస్తాయో ఏంటోనని భయంగా ఉంటుంది. ఒక నదికి దగ్గరలో ఒక సిటీ ఉంటే ఆ సిటీలో ఉండే వేస్ట్ వాటర్ అంతా డ్రైనేజీల ద్వారా ఆ నదిలోకే వదిలేస్తున్నారు. ప్రతి ఇంటికి, ప్రతి బిల్డింగ్కి ఇంకుడు గుంతలు ఉంటే
నదులు సముద్రాలు కూడా చాలా పరిశుభ్రంగా ఉంటాయి. అలాగే ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని చట్టరీత్యా నేరమని ఒక చట్టం తీసుకురావాలి. ఇది వినడానికి ఇప్పుడు ఫన్నీగానే ఉన్నా ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల కూడా భూమిపై ఉండే ప్లాస్టిక్ వల్ల వర్షం నీరు కూడా తొందరగా భూమిలోకి ఇంకట్లేదు. ప్లాస్టిక్ కవర్లను బ్యాన్ చేసేస్తే భూమి, నదులు, సముద్రాలు పొల్యూట్ కాకుండా ఉంటాయి. ఏది ఏమైనా మార్పు అనేది మన నుంచే రావాలి. సొసైటీలో మార్పు వస్తేనే గవర్నమెంట్లో మార్పు వస్తుంది. అప్పటి వరకు ఎవరు ఎన్ని యుద్ధాలు చేసినా, ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎంతలా పోరాటం చేసినా అది ఒంటరి పోరాటమే అవుతుంది. కానీ సమాజంలో మాత్రం ఎలాంటి మార్పు రాదు. సమాజాన్ని, నేచర్ని దృష్టిలో పెట్టుకొని సరైన పాలన అందిస్తే ఈ తరం వారు బాగుంటారు, తర్వాత తరం వారు బాగుంటారు. ఓటు హక్కును వినియోగించుకున్న ఒక సామాన్యురాలిగా సామాన్యుల మధ్య జీవిస్తూ వారి జీవన శైలిని గమనిస్తూ ఉచిత పథకాలు ఇస్తే వారు ఏ రకంగా వాటిని వినియోగించుకుంటున్నారో తెలుసుకొని ఇలా ఇస్తే ప్రజలు కష్టపడకుండా సోమరులుగా తయారయ్యే అవకాశంతో పాటు దేశానికి కూడా రానున్న రోజుల్లో నష్టం జరుగుతుందని తెలుసుకొని నేను ఈ విధంగా మీకు పాలిటిక్స్ గురించి షేర్ చేశాను. ఉచిత పథకాలు ఇస్తే వాటిని తీసుకోవడానికి నేను అర్హురాలనే, కానీ నాకు కష్టపడకుండా ఇచ్చే డబ్బులు తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదండి. అందుకే నేను ఈ విధంగా మాట్లాడాను. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటున్నాను. అందుకు వాళ్ళకి బాగా చదువు చెప్తే చాలు. రాజకీయంలో ఉండేవాళ్ళు ఈ వీడియో కనుక చూసినట్లయితే ప్రజాక్షేమాన్ని కోరుకుంటూ రామరాజ్యం లాంటి గొప్ప రాజ్యాన్ని మళ్ళీ మాకు తిరిగి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో తప్పుగా నేనేమైనా మాట్లాడి ఉంటే నన్ను క్షమిస్తారని వేడుకుంటూ ఉచిత పథకాల గురించి నేను మాట్లాడిన విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.